నమస్కారం మిత్రులారా! ఈరోజు మనం జపనీస్ యానిమేషన్ ధారావాహిక 'ఎ ప్లే త్రూ ఆఫ్ సర్టెన్ డ్యూడ్స్ వీఆర్ ఎంఎంఓ లైఫ్' మొదటి సీజన్‌లోని 6వ భాగాన్ని చూడబోతున్నాము. ఈ భాగం కొంత సాధారణంగానే సాగుతుంది మరియు కొన్ని శక్తివంతమైన యోధుల వంటి పాత్రలు కనిపిస్తాయి కాబట్టి ఈ యానిమేషన్ ఏదో పోరాట వీరుల కథలా ఉంటుందని భావించకండి. అది కేవలం వారి వేషధారణ మాత్రమే. అన్ని విషయాలు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఈరోజు మనం సర్టెన్ డ్యూడ్స్ వీఆర్ ఎంఎంఓ లైఫ్ మొదటి సీజన్ 6వ భాగాన్ని చూద్దాం. రెండో విడత ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ మొదలైంది. ఇక్కడ ఉంది. ఈ క్రీడలో కొత్త సర్వర్‌లు ఏర్పాటు చేశారని నేను భావిస్తున్నాను. కొత్త క్రీడాకారులు నమోదు చేసుకుంటారని మన కథానాయకుడు ఇస్తున్నాడు. ఎర్త్ కొత్త స్థితిగతులను తట్టుకోగలవా? మన చేతికి దెబ్బ తగిలితే ఆయుధం కింద పడిపోతుందా? కొత్త నవీకరణలు తీసుకొచ్చారు. ఆయన జయో మరియు అల్లీ వచ్చి అడగగా, నేను ఆడిన ఒక పాత క్రీడలో ఆయుధం కింద పడిపోతే దాన్ని దొంగిలించేవారు. కానీ ఈ క్రీడలో ఆయుధాన్ని దొంగిలించడం సాధ్యం కాదు. ఆ విషయంలో సంతోషమని మన కథానాయకుడు అంటాడు. కొత్త నవీకరణ ప్రకటనలో ఒక కొత్త భూగర్భ మార్గం వచ్చిందని, ఈ భూగర్భ మార్గంలోకి మీరు ప్రవేశించిన ప్రతిసారి ప్రతి ప్రదేశం వేరువేరుగా మారుతూ ఉంటుంది మరియు దీనిలో మీకు కేటాయించిన ఒక గంట సమయ పరిమితిలో 10వ అంతస్తును చేరుకోవడమే మీ మొదటి లక్ష్యం అని ఒక ప్రకటన చేస్తారు. నమోదు చేసుకున్న కొత్త క్రీడాకారుల కోసం ఈ క్రీడ గురించి ఒక పరిచయ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆ చిత్రంలో ఏం చూపిస్తున్నారు అని శివ చూస్తున్నాడు. మన కథానాయకుడు ఆ చిత్రంలో ఉన్నాడు. అయ్యో, ఈ దృశ్యాన్నే చూపిస్తున్నారా? దీనిని చూసి క్రీడాకారులందరూ ఇది ఒక మంచి నైపుణ్యం అని అనుకుంటారని మన కథానాయకుడు భావిస్తున్నాడు. ఇప్పుడు మన కథానాయకుడు కొత్తగా ఒక రక్షణ కవచాన్ని తయారు చేశాడు. ఎందుకంటే భూగర్భ మార్గంలో స్థలం తక్కువగా ఉంటుంది. రాక్షసులు దాడి చేసినప్పుడు కేవలం తప్పించుకోవడం ద్వారా రక్షించుకోలేము. అందుకే మన కథానాయకుడు కొత్తగా ఆ కవచాన్ని తయారు చేశాడు. ఇప్పుడు మన కథానాయకుడు చీమలను వేటాడుతున్నాడు. వాటి శరీర భాగాలు చాలా బలంగా ఉంటాయి. ఈ భాగాలతో నేను ఒక కొత్త విల్లును తయారు చేయబోతున్నాను. వాస్తవ ప్రపంచం నుండి ఇప్పటికే దీనికోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని వచ్చానని మన కథానాయకుడు చెబుతున్నాడు. కానీ దీనికంటే మెరుగైన దాన్ని నేను తయారు చేయాలి. మొదట దానికోసం నేను ప్రణాళికను రూపొందించాలని కథానాయకుడు రాత్రంతా శ్రమిస్తాడు. మన కథానాయకుడు ఆ రక్షణ కవచాన్ని తయారు చేశాడు. కవచంలోనే ఒక విల్లు ఉండేలా మరియు దాని ద్వారా బాణాలను మన కథానాయకుడు ప్రయోగించేలా దీన్ని రూపొందించాడు. కొత్తగా వచ్చిన నియమం ప్రకారం చేతికి దెబ్బ తగిలితే ఆయుధాన్ని కొంత సమయం వరకు ఉపయోగించలేము. కానీ ఈ కవచం ఉంటే ఆయుధం కింద పడదు. అదే సమయంలో బాణాలను కూడా మన కథానాయకుడు ప్రయోగించగలడు. కవచం లోపల ఉన్న ఈ విల్లు యొక్క బాణం చాలా శక్తివంతంగా ఉంది. ఇది అద్భుతంగా పనిచేస్తోంది. అయితే దీన్ని పూర్తి చేయడానికి 5 రోజులు పట్టిందని మన కథానాయకుడు కొత్త నవీకరణను వ్యవస్థాపించుకుంటాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన చెరసాల వద్దకి ఆటగాళ్ళందరూ వచ్చారు. చెరసాలను చూడటానికి వచ్చిన చాలా మంది ఆటగాళ్లను ఉపయోగించుకుని కొందరు తమ ఔషధాలను మరియు పరికరాలను అక్కడ సులభంగా విక్రయిస్తున్నారు. క్షమించండి, మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మా బృందంలో చేరగలరా? నేను తప్పకుండా వస్తాను. నందా ఫ్లో అంటూ పవర్ రేంజర్స్ లాగా ప్రతి ఒక్కరూ పసుపు, గులాబీ, ఆకుపచ్చ అని పరిచయం చేసుకుంటున్నారు. ఒరే, ఈ సంభాషణ చూసి మాట్లాడండి, కాపీరైట్ సమస్య వస్తుందని మన కథానాయకుడు అంటాడు. మేము 6 రేంజర్ల ముఠా అని, ఒక రేంజర్ మాత్రం రేంజర్ కనిపించడం లేదని వారు చెప్తారు. ఓ, ఆ నల్లెక్కడని మన కథానాయకుడు అడగగా, అతనికి కడుపు బాలేదని ఈ రోజు సెలవు తీసుకున్నాడని చెప్తారు. కానీ ఇప్పుడు అతను కోలుకున్నాడని గులాబీ రేంజర్ చెప్పగా వారు రేంజర్లా మాట్లాడటం లేదు, కానీ నేను దాన్ని పట్టించుకోకూడదు అని మన కథానాయకుడు చూస్తాడు. మా సంఖ్యలో ఒకరు తక్కువగా ఉన్నారు, అందుకే మేము ఒకరిని ఎంపిక చేసుకున్నామని వారు చెప్పగా, ఒంటరిగా వెళ్లడం కంటే వీరితో వెళ్లడమే ఉత్తమమని మన కథానాయకుడు అంగీకరిస్తాడు. పదండి, శత్రువుల స్థావరానికి వెళ్దామని ఎరుపు రేంజర్ అనగా, ఒరే అది చెరసాలరా, వీరు రేంజర్ల లాగే మాట్లాడుతున్నారు, అయినా నేను దాన్ని పట్టించుకోకూడదని మన కథానాయకుడు అనుకుంటాడు. పదండి వెళ్దామని ఎరుపు రేంజర్ అనగా, ఆగండి, ఈ ప్రదేశంలో చాలా ఉచ్చులున్నాయి, మొత్తం 15 ఉన్నాయి, అందులో 4ని మీరు తాకితే వెంటనే మరణిస్తారు. నా వెంటే రండి అని మన కథానాయకుడు చెబుతాడు. సరేనని ఎవరు ఉచ్చులను తాకకుండా మన కథానాయకుడిని అనుసరిస్తారు. పర్వాలేదు. ఎరుపు రేంజర్ వేరే బృంద సభ్యుడిని చేర్చుకోవాలని చెప్పాడు. ఆ సభ్యుడు మనకు చాలా ఉపయోగకరంగా ఉన్నాడని వారు మాట్లాడుకుంటూ, రాణి భర్తను కలవడం అదృష్టమని అనగా, మీకు నా గురించి ముందే తెలుసా అని హీరో ఆశ్చర్యపోతాడు. ఇకపై ఉచ్చులుండవని అతను చెప్పడంతో, నేను దారి చూపిస్తానని రెడ్ రేంజర్ ముందుకు వెళ్తాడు. ఇప్పుడు అస్థిపంజరాలు వస్తున్నాయి. శత్రువులను చూశారని ఎరుపు రేంజర్ పవర్ రేంజర్ లాగా కొంచెం హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు. పర్వాలేదు, వీరందరినీ ఓడించారు, వీరంతా వీరులే కదా అని కథానాయకుడు అనుకుంటాడు. వీరికి కేవలం ఒక గంట సమయం మాత్రమే ఉంది. ఇప్పుడే 2వ అంతస్తుకు చేరుకుంటున్నారు. క్షమించండి మిత్రులారా, ఉచ్చులను వేగంగా నిష్క్రియం చేయలేకపోయానని మన కథానాయకుడు చెప్పగా, పర్వాలేదు, మూర్ఖంగా వాటిపై కాలు వేసి చనిపోవడం కంటే మీరు నిదానంగానే చేయవచ్చు అని మన కథానాయకుడితో అందరూ చాలా స్నేహపూర్వకంగా మెలుగుతారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ బందీఖానా అంతస్తులా ఉంటే మనకు తెలియదు. తదుపరి అస్థిపంజరం రాగానే గులాబీ రంగు దుస్తుల వ్యక్తి తన అద్భుతమైన మెరుపు దాడిని ప్రయోగిస్తారు. కొన్ని రాక్షసులు దానికి హతమైన, మరికొన్ని అస్థిపంజరాలు మాత్రం ఆ మంత్రశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి. అలా అవి తప్పించుకుంటున్నాయి. ఈ 2వ అంతస్తులో ఉన్నవన్నీ చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మనం నేరుగా వెళ్లి వాటిని నాశనం చేద్దామని ఎరుపు రంగు వ్యక్తి అంటాడు. అయ్యో, నా దాడి పని చేయడం లేదని పసుపు రంగు వ్యక్తి అనగానే మన నాయకుడు తన తేజస్సుతో ఆ వ్యక్తిని రక్షిస్తాడు. భౌతిక దాడులతో వాటిని గాయపరచలేసేమో, మంత్రశక్తి దాడి చేయమని మన నాయకుడు చెబుతాడు. అలా వారు ఒక విధంగా 4వ అంతస్తుకు చేరుకున్నారు. మొత్తం ఒక గంట సమయం మాత్రమే ఉంది, కానీ వారికి ఇంకా కేవలం 20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. కనీసం ఈ రోజు మనం 5వ అంతస్తుకైనా చేరుకోవాలని మన నాయకుడు అంటాడు. 4వ అంతస్తులోకి ప్రవేశించగానే మన నాయకుడు ఏదో కీడును శంకిస్తాడు. రక్షించండి అని కొందరు ఆడగాళ్లు అరుస్తున్న శబ్దం ఒక గది నుండి వినిపిస్తుంది. ఈ రక్షక దళం వారిని కాపాడతామని చెబుతూ లోపలికి పరిగెత్తారు. అప్పుడు ఆ తలుపు మూసుకుపోతుంది. లోపల ఏమైనా ఉచ్చులు ఉన్నాయేమోనని మన నాయకుడు పరిశీలిస్తాడు. చుట్టూ ఎటువంటి ఉచ్చులు లేవు. మనం నేలపై ఎక్కడైనా సురక్షితంగా అడుగు పెట్టవచ్చని నాయకుడు చెప్పిన తర్వాత అందరు దాడులు చేయడం ప్రారంభిస్తారు. అక్కడ ఉన్న రాక్షసులందరినీ చంపి ఆ ఆటగాళ్లను రక్షిస్తారు. మాకు సహాయం చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మేము కూడా పోరాడతామని చెప్తూ అక్కడ ఉన్న ఆటగాళ్లు కూడా యుద్ధం చేస్తారు. ఆట పూర్తయిందని సందేశం రాగానే ఆ తలుపు తెరుచుకుంటుంది. మీరే ఆ బృంద నాయకులా? మీరు లేకపోతే ఈ పాటికి మేము మరణించి ఉండేవాళ్ళము. మీ సహాయానికి కృతజ్ఞతలు అని మరొక ఆటగాడు చెప్తాడు. ఆ గదిని శుభ్రం చేసినందుకు అక్కడ ఒక నిధి పెట్టె ప్రత్యక్షమవుతుంది. అది ప్రమాదకరం అని గ్రహించిన నాయకుడు దానిని తాకవద్దని చెప్పగా, మీరు సహాయం చేసినందుకు ఆ నిధి మీకే సొంతం కావాలని అడుగుతున్నారా అని ఆటగాడు ప్రశ్నించగా, లేదు, అది ఒక ఉచ్చు అని మన నాయకుడు చెప్తాడు. అయ్యా, నావి దొంగ చేతులు, ప్రమాదం ఉంటే పసిగట్టేవాడిని, కానీ ఏమీ లేదు. సరే, మేము గది బయట ఉంటాం.
నువ్వు దాన్ని తెరువు. మరి మన బహుమతి సంగతి ఏంటి? మిత్రులారా పదండి బయటకు వెళ్దాం. ఎర్ చెబితే అది ఖచ్చితంగానే ఉంటుంది. ఆడని నమ్మొచ్చు అని మిగిలిన రేంజర్లు కూడా మన కథానాయకుడి మాట విని బయటకొచ్చారు. వారు తలుపు మూసి బయటకు రాగానే ఆ క్రీడాకారుడు దాన్ని తెరవగానే పేలుడు శబ్దం వినిపించి మంచి పని అయింది, ఎత్తి చెప్పింది నిజమే అని అందరూ చూస్తుండగానే ఇప్పుడు సమయ పరిమితి ముగడంతో అందరూ ఆ నేలమాళిగ నుండి బయటకొచ్చారు. ఆ క్రీడాకారుడి వద్ద కూడా దొంగతనపు నైపుణ్యం ఉంది. కానీ ఆవిడ ప్రమాదాన్ని గుర్తించలేకపోయాడు. వ్యక్తిగత సమాచారం అడుగుతున్నానని తప్పుగా భావించకండి. మీ స్థాయి 20 కంటే ఎక్కువ అని అడగా, అవును నా స్థాయి 20 కంటే పైనే అని మన కథానాయకుడు చెబుతాడు. నిజానికి అది 30 కంటే ఎక్కువే. కానీ తెలియని వారికి నేను ఎందుకు చెప్పాలి అని ఆవిడ ఆలోచిస్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు లభించిన బహుమతులన్నింటి అందరూ సమానంగా పంచుకుంటారు. స్విచ్లను త్వరగా తెరవగలిగితే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో నేను వాటికి సంబంధించిన పటాలన్నింటినీ సిద్ధం చేసి ఉంచాను అని చెబుతూ గ్రీన్ వాటిని చూపిస్తాడు. కానీ పటాలు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిసారి లోపలికి ప్రవేశించినప్పుడు ఆ నేలమాళ యొక్క నమూనా మారుతూనే ఉంటుంది. కాబట్టి ఆ పటం నిరుపయోగమే అని మన కథానాయకుడు చెబుతాడు. మేము మీకు స్నేహితులం కాము, కేవలం అభ్యర్థన పంపుతున్నావు, అంగీకరిస్తావా అని అడిగినప్పుడు సరేనని మన కథానాయకుడు అందరి స్నేహ అభ్యర్థనలను అంగీకరిస్తాడు. ఉచ్చులను వేగంగా తెరవడానికి మన కథానాయకుడు ఒక పరికరాన్ని సిద్ధం చేస్తాడు. కానీ అది విరిగిపోకూడదు, అలాగే చాలా సన్నగా కూడా ఉండాలి. ఏం చేయాలి అని మన కథానాయకుడు ఆలోచిస్తుండగా మన కథానాయకుడు కోసం బలంగా తీసుకురా అని చెప్తాడు. బ్లాక్ మీరు నిజంగానే నిపుణులు, దీని వెల ఎంత అని మన కథానాయకుడు అడగగా ఇది నీకు ఉచితం, నీ కోసం ఇంత మాత్రం చేయలేనా అని అతడు అంటాడు. అకస్మాత్తుగా పరలోక ప్రాణి అక్కడికి రాగా అకస్మాత్తుగా ఇలా వచ్చి భయపెట్టుకొని మన కథానాయకుడు చెప్పబోతాడు. నేను వచ్చిన ప్రతిసారి ప్రవేశ సంగీతం వేయమంటావా లేక ముందుగానే ప్రకటించమంటావా అని రాణి అడుగుతుంది. ఆమె చూస్తుంటే కోపంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏమైందని మన కథానాయకుడు అడగా కొత్తగా వచ్చిన క్రీడాకారులందరికీ ఒప్పంద పత్రాలు, ఈమెయిల్స్ అన్నీ నేనే చూసుకోవాలి, నా మనుషులు కూడా సహాయం చేయట్లేదని ఆమె అంది. బహుశా మాస్టర్ సేవ గురించేమో అని అతను అనుకున్నాడు. సరే మళ్ళీ కలుద్దాం. ఆమె భర్త అని ముద్దు పెట్టుకోగా అతను పెళ్లి కాలేదు అని తల కొట్టుకుంటాడు. అయినా అమ్మాయి కదా అని ఆలోచిస్తాడు. ఆ రాణి వెళ్ళిపోయాక హీరో ఒంటరిగా నేలమాళిగలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి మన కథానాయకుడు ఎన్నో బాణాలు తయారు చేస్తాడు. పరిలోకపు రాణిని చూసి ఏంటమ్మా ఇంత అలసిపోయి ఉన్నామని మన కథానాయకుడు అడగా స్ఫటికాలను ఇవ్వడానికి క్రీడాకారులను కలిస్తే వారు నా కొలతలు అడుగుతున్నారు, నా ప్రేమ వ్యవహారాల గురించి అడుగుతున్నారు, వారికి అవన్నీ ఎందుకు తెలియాలి? అందుకే నాతో ఎవరైతే గొడవపడ్డారో వారందరినీ నేను సవాల్ చేశాను. అందరితో పోరాటం వల్ల ఇప్పుడు చాలా అలసిపోయాను. వారు వికృతంగా నవ్వడం చూస్తేనే నాకు నచ్చడం లేదు. మానవులు చాలా భయంకరమైన వారు అని ఆమె చెప్పబోతుంది. అందుకే కొంచెం జాలిగా ఉందని మన కథానాయకుడు ఆలోచిస్తున్నాడు. కాసేపు మీ ఒడిలో పడుకుని నిద్రపోతాను, తల నిమ్మరండి, ఆపై ఆ వివాహ ఒప్పంద పత్రంపై సంతకం చేయని ఆమె అడిగినప్పుడు ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని మన కథానాయకుడు అడుగుతాడు. మరియు ఆ వివాహ ఒప్పంద పత్రాన్ని చూస్తే ఇది మానవ ప్రపంచంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది అని కథానాయకుడు అడుగుతాడు. ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? భర్త పని నుండి అలసిపోయి వస్తే భార్య కదా చూసుకోవాలి నా మనగా, ఇక్కడ ఎవరు భర్త ఎవరు భార్య అని మన కథానాయకుడు అడుగుతాడు. ఇప్పుడు ఆమె కోసం మన కథానాయకుడు మాంసం వండి పెడతాడు. ఆమెకు అది చాలా నచ్చింది. మన కథానాయకుడి ఒడిలో వచ్చి పడుకుని చాలా కృతజ్ఞతలు భర్త గారు అని ఆమె అంటుంది. అలా పిలవద్దు అని చెబుతూ మన కథానాయకుడు చాలా సిగ్గుపడతాడు. ఇలాగే కొనసాగితే నా మనసు ఏమైపోతుందో అని మన కథానాయకుడు అనుకుంటాడు. ఈ ఘట్టంతోనే ఈ భాగం ముగుస్తుంది. ఈ రాణి ఒక ప్లేయర్ కాదు, కేవలం సిస్టమ్ లోని కృత్రిమ పాత్ర. కానీ ఆమె ప్రవర్తన అలా లేదు. ఆట నిర్వాహకులా కనిపిస్తున్న వాళ్ళు కూడా ఏదో ముఖ్యమైన విషయాన్ని దాస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో తదుపరి భాగంలో చూసి తెలుసుకోండి. మరియు మీకు ఈ దృశ్యమాలిక నచ్చినట్లయితే ఇష్టపడండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్కి సభ్యత్వం తీసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. సెలవు మిత్రులారా, తదుపరి భాగంలో కలుద్దాం.